ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అధికారి తన లాగిన్ లో ఉన్న అర్జీలను అదే రోజు చూసి యాక్సెప్ట్ చేయడం లేదా సంబంధిత శాఖకు ఫార్వర్డ్ చేయాలన్నారు. ఇంకా 83 దరఖాస్తులను వ్యూ చేయలేదని చూడటానికి ఇబ్బంది ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. డివిజన్, మండలం, మున్సిపాలిటీలలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేయడంతో పాటు మినిట్స్ కాపీలను జిల్లా కేంద్రంలోని పీజీఆర్ఎస్ నోడల్ అధికారికి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు స్వీకరించిన అర్జీలను కూడా పీజీఆర్ఎస్ లాగిన్ లో తప్పనిసరిగా నమోదు చేసే బాధ్యత సంబంధిత తహసీల్దార్లు తీసుకోవాలన్నారు. ఇక నుండి కార్యాలయపు దస్త్రాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే రావాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులందరూ దస్తరాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే పంపాలని, లేని పక్షంలో ఏ దస్తాన్ని స్వీకరించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో 152 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLA లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చూసాం